ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. అందరికీ నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త జ్యోతిష పండితులు శేషగిరి రావు గారు. గురుగారితో మాట్లాడతాం. నమస్కారం గురుగారు. గురుగారు, ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంటుందంటారు? ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు అంటారు? ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా ఎలా ఉంటుందంటారు వీరి గ్రహ గోచారం ఈ మాసంలో? ధనుర్రాశి వాళ్ళకి కూడా ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది నడుస్తూ ఉంది. అయితే మిగతా గ్రహాల్లో కూడా మేము రాశ్యాధిపతి గురుడు వీరికి అష్టమ స్థానంలోనే సంచరించడం అనేది కూడా జరుగుతుంది. తర్వాత సప్తమ స్థానంలో ప్రస్తుతం కుజుడు సంచరిస్తున్నాడు. సో బుధుడు కూడా ప్రస్తుతం అష్టమంలో ఉంటాడు. కనుక ఎలా చూసుకున్నప్పటికీ కూడా లాభాధిపతి కూడా వీరికి నీచంలోనే ఉన్నాడు. అందుకని వీరికి ఆగస్టు 22 వరకు, మరీ ముఖ్యంగా అయితే ఆగస్టు 17 వరకు, ఆగస్టు 17 వరకు మాత్రం అంత సానుకూలకంగా ఉండదు. అంటే అవకాశాలు వస్తున్నట్టే వచ్చి చేజారిపోవటం, లేదా వస్తున్న అవకాశాలు వీరు సరైన సమయంలో అందిపుచ్చుకోకపోవటం. సో అందుకని కొద్దిగా మిశ్రమ ఫలితాలు ఎక్కువగా ఉంటాయని చెప్పి ధనుర్రాశి వారికి చెప్పచ్చు. ఇటు ఆరోగ్యపరంగా అయితేనేమి, వృత్తి ఉద్యోగాల్లో ఉండే అభివృద్ధి పరంగా అయితేనేమి. సో అలా ఉంది తప్ప మరీ ఆశించినంత ఆనందకరంగా అయితే లేదు. మరి విద్యార్థులకు ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? అయితే విద్యార్థులకు చూసుకున్నప్పటికీ కూడా ఏదైతే భాగ్యాధిపతి ఆయన రవి, ఆయన అష్టమంలోనే ప్రస్తుతం ఉన్నాడు. తర్వాత మన బుద్ధికి కారకుడు కూడా ప్రస్తుతం శత్రుస్థానంలోనే సప్తమంలో కుజుడు సంచరించడం అనేది ఉంది. సో అందుకని ఎలా చూసుకున్నప్పటికీ కూడా విద్యార్థులు బాగా శ్రమ పడితే తప్ప ఫలితాలు వచ్చే అవకాశాలు చాలా తక్కువ ఉన్నాయి. సో అలాగని తెలివితేటలు లేవా అంటే కనుక తెలివితేటలు ఉన్నా కానీ అవసరానికి తగిన పర్ఫార్మెన్స్ చేయలేకపోవటం అనేది, కన్ఫ్యూజ్ అవటం అవ్వచ్చు, ఉన్నట్టుండి భయానికి లోన్ అవటం అవ్వచ్చు. ఏదైనప్పటికీ కూడా అంత ప్రతిభ బయటకు వచ్చే అవకాశాలు తక్కువ ఉన్నాయి. మరి ఉద్యోగ రంగంలో ఉన్న వారికి ఎలా ఉంటుందంటారు? నిరుద్యోగుల పరిస్థితి ఏంటంటారు? కొత్త ఉద్యోగం దొరికే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారు ఈ మాసంలో? రైట్. అయితే ఇటు ఉద్యోగ కారకుడు కూడా వీరికి బుధుడై ఉండి ప్రస్తుతం అష్టమ స్థానంలోనే సంచరించడం అనేది జరుగుతుంది. తర్వాత భాగ్యాధిపతి కూడా అష్టమ స్థానంలోనే సంచరించడం అనేది ఉంది. సో ఆగస్టు 2వ వారం నుంచి క్రమేపీ మంచి ఫలితాలు వస్తాయి. ఆగస్టు 2వ వారం నుంచి. సో అక్కడి నుంచి ఇటు వృత్తి ఉద్యోగాల్లోనూ బాగుంటుంది, కొద్దిగా కుటుంబ వాతావరణం కూడా మెరుగుపడటం అనేది జరుగుతుంది. సో అది కొద్దిగా మంచి 2వ వారం నుంచి. మరి గురుగారు, వీరికి ఈ మాసంలో ఎవరికైతే వివాహం జరగలేదో, వివాహ ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహ యోగం ఉందంటారా? ఖచ్చితంగా. అంటే ఇటు ప్రేమ పెళ్లి చేసుకునే వాళ్ళకి కూడా కొద్దిగా ఇప్పుడు ప్రస్తుతం ఏమంటే ప్రేమకారకుడు పెళ్లి స్థానంలోనే సంచరించడం అనేది కుజుడు ఉంది. సో అందుకని వీళ్ళకి కొద్దిగా ప్రేమ పెళ్లి చేసుకోవాలి అనుకుంటే కనుక సాధ్యం అవటం అనేది జరుగుతుంది. సరే, మామూలు సంప్రదాయ వివాహం అలాంటివి ఏమైనా చేసుకోవాలన్నప్పటికీ కూడా ఆగస్టు 22 నుంచి బుధుడు కూడా మారటం అనేది ఉంటుంది. ఈ బుధుడు కూడా రాజ్యస్థానంలో మనకి తిరగడం అనేది ఉంటుంది. అంటే రాబోయే ఏదైతే ఇప్పుడు ఆగస్టు కానీ సెప్టెంబర్ కానీ తర్వాత తులాలోకి వచ్చాడు ఈ 2-3 నెలలు కూడా ఈ పెళ్లికి సంబంధించిన ప్రయత్నాల్లో ఎవరున్నా కూడా ఖచ్చితంగా సఫలీకృతం కావటం అనేది జరుగుతుంది. సో వృత్తి ఉద్యోగాల్లో కూడా ఖచ్చితంగా ఆగస్టు 22 దాటిన తర్వాత నుంచి క్రమేపీ మంచి ఫలితాలు వస్తాయి. మరి గురుగారు, ఎవరికైతే వివాహం జరిగి సంతానం లేకుండా బాధపడుతున్నారో, సంతాన యోగం ఉందంటారా? సంతాన పరంగా మాత్రం కొద్దిగా చిక్కులు అయితే ఉన్నాయి. సో సంతాన కారకుడు కుజుడై ఉండి సప్తమ స్థానం అనేది పిల్లలకి అంత అనుకూలం కాదు. సో అందుకని ఒకసారి గర్భస్రావాలు అలాంటివి కూడా ఉంటాయి. సో అందుకని కొత్తగా గర్భం దాల్చిన స్త్రీలు కూడా ఈ నెలలో జాగ్రత్తగానే ఎక్కువగా ఉండటం అనేది అవసరం. సరే, కొత్తగా సంతానం కావాలి అనుకునే వాళ్ళు అయితే కనుక ఇంకా 1 నెల ఆగాల్సిన పరిస్థితి అయితే కనిపిస్తుంది. మరి కుటుంబ వాతావరణం ఎలా ఉంటుందంటారు? కుటుంబం పట్ల ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవచ్చు? అది ప్రస్తుతం అర్ధాష్టమ శని అనేది నడుస్తూ ఉండటం వల్ల అది కుటుంబ స్థానం అవటం చేత ఇంట్లో ఎప్పుడు ఏదో రకమైన అంటే గొడవలు అనే దానికన్నా కూడా మానసికంగా ఒత్తిడి ఎదుర్కోవాల్సిన సందర్భాలు. అంటే సపోజ్ ఎలా ఉంటుంది అంటే కనుక ఇప్పుడు మనకి ఖచ్చితంగా హాజరవ్వాల్సిన ఒక పెళ్ళి ఉంది అనుకుందాం.
అదే టైంలో బాస్ కూడా మంచి అర్జెంట్ పని ఒకటి చెప్తాడు, ఇటు పెళ్ళికి వెళ్ళాలా దీనికి వెళ్ళాలా, వెళ్తే మంచి అకేషన్ మిస్ అవుతాం, వెళ్ళకపోతే ఇక్కడ ఉద్యోగంలో మనకి బ్యాడ్ మార్క్. సో ఇలాంటి సిచ్యువేషన్స్ ఎక్కువ ఉంటాయి గందరగోళ పరిస్థితుల్లో. దేన్ని అటెంప్ట్ చేయాలి, దేన్ని వదిలేయాలి, అంతే తప్ప భార్యాభర్తల కళాలు కానీ ఇంట్లో ఒకరికొకరికి పడకుండా ఉండడం కానీ అలాంటిదేం కాదు. అంటే ఈ సిచ్యువేషన్స్ అన్నీ దేన్ని ముందు చేయాలి, దేన్ని వెనక చేయాలి, ఒక రకమైన ఇబ్బందికరమైన పరిస్థితులు తరచూ ఏర్పడుతూ ఉంటాయి. సో బట్ మొత్తానికి ఏంటంటే అదృష్టవశాత్తు చివరిలోకి ఏదో ఒక న్యాయం అయితే జరుగుతుంది. మరీ సమస్యాత్మకంగా అయితే ఉండదు, కానీ సమస్య వస్తుందేమో అన్నంత భయం రేపుతూ ఉంటుంది. మరి గురుగారు అలాగే ఈ మాసంలో ఎవరైనా పెట్టుబడులు పెట్టాలి, కొత్తగా వ్యాపారం స్టార్ట్ చేయాలి, స్పెక్యులేషన్స్ రియల్ ఎస్టేట్ అని చూస్తుంటారు కదా, చేయొచ్చు అంటారా? ఈ మాసం ఆగడం బెటర్ అంటారా? ఇది ఈ నెల అయితే వ్యాపారం మొదలెట్టచ్చు, కానీ ఎలాగో వ్యాపారం అన్నాక అదే నెల నుంచి ఎలాగో మనకి వెంటనే ఫలితం ఉండదు కాబట్టి, సో ఖచ్చితంగా వీళ్ళకి తర్వాత నెల నుంచి ఇంకా మరింత మంచి ఫలితాలు ఉంటాయి కనుక ప్రారంభం చేసుకోవటం అయితే కనుక ఇప్పుడు చేసుకోవచ్చు. ఈ రాజకీయ రంగంలో వారికి, సినీ కళాకారులకు కూడా ఎలా ఉంటుందంటారు? మరి ఇది సినిమా రంగంలో వారికన్నా కూడా రాజకీయ రంగంలో వారికి అయితే కనుక ఆగస్టు 17వ తారీఖు తర్వాత నుంచి మంచి ఫలితాలు రావటం అనేది అయితే ఉంటాయి. సినిమా రంగం వారికి మాత్రం ఈ నెలలో అంతంత మాత్రంగానే ఫలితాలు రావటం లేదు. వీరికి మొదట ఎక్స్పెక్ట్ చేసిన పాత్ర ఏదైతే ఉంటుందో ఆ పాత్ర దక్కకుండా మరొక పాత్ర దక్కడం కానీ, సో ఆ స్త్రీ ఏమంటాం సినిమాలకు సంబంధించిన విషయాల్లో మాత్రం పరిపూర్ణమైన సంతృప్తి ఉండదు. అవకాశం వచ్చినా మొదట చెప్పే అవకాశం ఒకటి, అక్కడికి వెళ్ళాక వచ్చే అవకాశం ఒకటి వేరుగా ఉండొచ్చు, చేంజ్ అవ్వచ్చు. అంటే దానివల్ల మనకు అంత సంతృప్తి ఉండకపోవచ్చు. సో అందుకని సినీ కళారంగంలో ఉన్న వారికి ఒక మోస్తరుగానే మంచి జరగటం అనేది ఉంటుంది, కానీ రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకి ఆగస్టు 2వ వారం తర్వాత నుంచి మంచి ఫలితాలు ఉంటాయి. మరి గురుగారు ఎవరైనా దూర ప్రయాణాలు చేయాలన్నా విదేశీ యోగం ఉందంటారా? ఈ వీరికి దూర ప్రయాణాలు చేయాలనుకుంటే కనుక సాధ్యమవుతుంది, తప్పకుండా వెళ్ళడానికి కూడా సానుకూలంగానే ఉండటం అనేది ఉంది. తర్వాత ఇక్కడి నుంచి మనం ఏదైనా ఏమంటాం ఎగుమతి దిగుమతులు, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్, అలాంటి వాటికి సంబంధించిన వ్యాపారాలు చేయాలన్నా కూడా, అంటే విదేశాలను బేస్ చేసుకుని మనం ఏదైనా సరే వ్యాపారాలు చేయాలన్నా కూడా సాధ్యమవుతుంది. మరి గురుగారు ఆర్థిక పరంగా, ఆరోగ్య పరంగా కూడా ఎలా ఉంటుందంటారు ఈ మాసంలో? ఆరోగ్యం అనేది మరీ ప్రాణాంతకంగా అయితే ఉండదు, కానీ బట్ మధ్య మధ్యలో కొద్దిగా అష్టమ స్థానంలోనే రాశికి అధిపతి గురుడు సంచరిస్తున్నాడు కాబట్టి కొంతవరకు జాగ్రత్త తీసుకోవాలి. అయితే గురుడు ఎప్పుడు కూడా జలరాశిలో సంచరించినప్పుడు ఏంటంటే ఎవరికైతే మందు కొట్టే అలవాటు ఉంటుందో వాళ్ళు మాత్రం మరింత జాగ్రత్తగా ఉండటం అనేది అవసరం. సో వాళ్ళ నియంత్రణ తప్పి అనారోగ్యం రావటం అనేది ఉంటుంది తప్ప మిగతా వాళ్ళకి అంత ఇబ్బంది ఉండదు, తొందరగానే కోలుకోవటం అనేది అయితే ఉంటుంది. మరి గృహయోగం, వాహన యోగం కూడా ఉందంటారా? సో గృహాలకు సంబంధించిన విషయాల్లో మంచి జరగడానికి అయితే ఉంటుంది. ఏదైనా సరే కొత్తగా ఇల్లు కట్టుకోవాలన్నా లేదా ఉన్న స్థలాలు కానీ భూములు కానీ అమ్మాలన్నా సాధ్యమవుతుంది. మరి గురుగారు ఓవరాల్ గా మొత్తం మీద అనలైజ్ చేస్తే ప్రథమార్థం బాగుంటుందంటారా, ద్వితీయార్థం అమావాస్య తర్వాత బాగుంటుంది? సో ఖచ్చితంగా 2వ వారం నుంచే ఎక్కువ మంచి ఫలితాలు ఉంటాయి. ముఖ్యంగా మనం మొదటి నుంచి చెప్తున్నా ఆగస్టు 17 తర్వాత ఇంకా మంచి ఫలితాలు ఎక్కువ అని. సో అందుకని ఖచ్చితంగా 2వ వారం నుంచి అయితే కనుక మరింత మంచి అవకాశాలు పొందడానికి, పేరు ప్రఖ్యాతులు పెరగడానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మరి గురుగారు ఈ మాసం అంతా ఇంకా ధనుసు రాశి వారికి ఇంకా బాగుండాలంటే ఏ దైవ నామస్మరణ చేయొచ్చు అంటారు? అయితే ఈ నెల అంతా కూడా ఎక్కువగా విజయలక్ష్మిని పూజించడం వల్ల అన్ని విషయాల్లో కూడా ఎక్కువగా విజయం లభించడం అనేది ఉంటుంది. చాలా ఎక్కువ మంచి ఫలితాలు పొందడానికి కూడా అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుగారు మొత్తం మీద ఆగస్టు మాసంలో ధనుసు రాశి వారికి ఎలా ఉంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దైవ నామస్మరణ చేయాలో తెలియజేసినందుకు ధన్యవాదాలండి.